మేమంతా సహచార ఎమ్మెల్యేం కలిసి ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాపై నమ్మకంతో ఒక మాట చెప్పారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ హైవే రోడ్డుకు సంబంధించి చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. నా తరపున వారితో మాట్లాడి ఒప్పించు, అవసరమైతే నా కార్యాలయానికి వారిని తీసుకురా మాట్లాడదామని చెప్పారు. వారితో మాట్లాడి ఒప్పించాను. మణికొండలో ఉన్న నివాసానికి వారు వచ్చారు. సీఎం కార్యాలయానికి కూడా తీసుకొచ్చాను. అక్కడ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కోర్టులో వారి పిటిషన్ వాపసు తీసుకున్నారు. మనం 31వ తేదీ రోజు చెన్నై కోర్టు హైవే పనులు చేసుకోవచ్చని తీర్పిచ్చింది. తీర్పిచ్చిన రోజు సీఎం ఆదేశాల మేరకు మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు 4 లైన్ హైవే రోడ్డుకు సంబంధించిన పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య నేను కలిసి 31వ తేదీ రోజు ప్రారంభించాం. పనులు జరుగుతున్నాయి. 30 ఏసీబీలతో తాజ్ హోటల్ దగ్గర ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కావాలంటే చూడండి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్డు పట్టించుకోలేకపోయారని పరిగి శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రోడ్ల అభివృద్ధిలో ముందుంటుందని పేర్కొన్నారు. పనులు ప్రారంభించిన రోజే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెప్పి కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీని మీడియా వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు సంఘటన చాలా దురదృష్టకరం. నేను చెవెళ్ల శాసనసభ్యులు యాదయ్య గారు ఇంతకుముందు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మన మనోహర్ రెడ్డి గారు, మన ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్ని విషయాలు కూడా ఇంతకుముందు మీకు విలేకరులకు అన్ని కూడా వివరించారు. ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఉన్నప్పుడు, శాసనసభలో మనంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి, ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాన్ ట్రీస్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేసినారో వాళ్ళు తేజ బలంత్రాపు మరియు ప్రణయ్ రావ్ అని జువాది వీళ్ళు కోర్టులో కేసు వేసినారు. సేవ్ బ్యాన్ ట్రీస్ ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో మీరు నెట్లో కొడితే కూడా వచ్చేస్తుంది. ఇది చెన్నై లోపల కోర్టులో కేసు వేసి ఇది ఆగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి, నువ్వు వాళ్ళు ప్రైవేటు సంస్థలైనా వ్యక్తులైనా ప్రజలు మనకు ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం, నువ్వు నా తరపున నువ్వు మాట్లాడి అవసరమైతే సీఎం కార్యాలయానికి తీసుకురావాలని చెప్పాడు. సీఎం గారి ఆదేశాల ప్రకారం వారి నా నివాసానికి మణికొండకు ఈ యొక్క సేవ్ బ్యానెట్స్ వాళ్ళు పిలిచి మాట్లాడినాం. తర్వాత మరొకసారి సీఎం కార్యాలయంలోనే శ్రీనివాసులు రాజు గారు, అతను స్పెషల్ సెక్రటరీ ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ నుంచి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్, వాళ్ళందరూ కూడా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏమనంటే ఈ మర్రి చెట్లను తొలగించము, ఈ మర్రి చెట్లకు రెండు వైపులా కూడా రోడ్లు వేస్తాం, 135 చెట్లు మాత్రమే, దానికి రెడ్ కలర్ పెయింట్ వేసినాం, మీరు పోయేటప్పుడు చూడొచ్చు. ఆ రెడ్ కలర్ పెయింట్ వేసిన చెట్లు మాత్రమే తొలగించి రీలొకేట్ చేస్తాం, పక్కనే రీలొకేట్ చేస్తామని ఒక ఎంఓఈ తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఆ కేసును విత్డ్రా చేయించినాం. మొన్న 31st రోజు ఈ యొక్క ఎవరైతే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కేసు వేసినారో వాళ్ళ ద్వారా విత్డ్రా చేయించి అదే రోజు ఆర్డర్ తీసుకొని అదే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పనులను కూడా నేను యాదయ్య గారు శాసనసభ్యులు చెవెళ్ళ కలిసి పనులను ప్రారంభించినాం. ఈ యొక్క తాజ్ హోటల్ అని ఉంటుంది మొయినాబాద్ దగ్గర, తాజ్ హోటల్ దగ్గర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి జేసీబీలు పెట్టి ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినాం. ఈ ఆర్డర్ కాపీని కూడా మీకు అందరు కూడా చూపించినాం. ఆ రోజు 31st జస్ట్ 3 రోజుల కిందనే మేము ఆర్డర్ కష్టపడి విత్డ్రా చేయించి తీసుకొచ్చినాం. ఇది గతంలో ఎవరు కూడా చేయలేదు. ఇది నేను గతంలో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ గాని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గాని ఈ యొక్క రోడ్డు గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో 2 ఏళ్ల నుంచి ఉన్న కేసును కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దార్శనికత మేమంతా కూడా కలిసి, ఎమ్మెల్యేలమంతా కూడా కలిసి ఎవరైతే పర్యావరణవేత్తలు కోర్టుల కేసు వేసినారో వాళ్ళతో విత్డ్రా చేసినాం. జాయింట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని కోర్టులో ఫైల్ చేపించిన దాని ప్రకారమే మనకు కోర్టు స్టే విత్డ్రాయల్ అని చెప్పి వచ్చేది. ది కేస్ వాజ్ హర్డ్ ఆన్ 31/10/25 10:30 AM. Final arguments were completed during the hearing. The Honorable NGT has accepted the proposal submitted by National Highway Authority of India, vacated the stay order and directed the work may be proceed immediately. And 31st రోజు ఆర్డర్ ఇస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఎమ్మెల్యేలది, మంత్రులది, ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత ఎట్లా ఉంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గ్రహించాలి. 31st రోజు ఆర్డర్ వస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేయించినాం. 31st రోజే ప్రెస్ మీట్ పెట్టినాం. దీన్ని తీసుకురావడానికి కూడా విత్డ్రా చేయించినాం. జాయింట్ మెమోరాండం ఇద్దరు సంతకం చేసిర్రు. ఎవరైతే కేసు వేసిర్రో వాళ్ళు, నేషనల్ హైవే అథారిటీ ఇద్దరు కూర్చోబెట్టి సంతకం చేపించి ఎన్జీటీ లోపల ఫైల్ చేపించి విత్డ్రా చేయించినాం. కాబట్టి ఇది మొత్తం బాధ్యత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంది, అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోని దాని మూలంగానే ఈ విధంగా జరిగింది. మేము వచ్చిన తర్వాతనే దీనిపైన పట్టించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి విత్డ్రా చేయించడం. ఎక్కడ చూసినా సరే మీరు పోతున్నప్పుడు చూడండి,
దగ్గర దగ్గర 40-50 జేసీబీలు టిప్పర్లు నడుస్తున్నాయి. మొత్తం ఈ రోజు నుంచి కాదు, ఇది 31st రోజు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాయి. 31st రోజు తీసుకున్న ఫోటోస్ కానీ ప్రెస్ క్లిప్పింగ్స్ కానీ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల దార్శనికత ఉంది. అందుగురించే ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది 25,000 కోట్ల రూపాయలతో పక్క నుంచే, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పక్క నుంచే ఒక రీజనల్ రింగ్ రోడ్ 25,000 కోట్లతో ఇస్తున్నాం. దాని చుట్టూ ఒక రీజనల్ ట్రైన్ కూడా ఇస్తున్నాం 50,000 కోట్ల రూపాయలతో. 25,000 ట్రైన్, 25,000 ట్రైన్, ఇది ఒక రోడ్డు. ఇది కాకుండా మా ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా ఎగ్జిట్ 17 కి రంగాపూర్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా 500 కోట్ల రూపాయలతో వేస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు, ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి, నస్కల్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ 2,000 కోట్ల రూపాయలతో ఇస్తున్నాం. ఈ విధంగా రహదారులను మరియు రైల్వే లైన్లను, రీజనల్ రింగ్ రోడ్లను గతంలో కూడా ఓఆర్ఆర్ చేసినామంటే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేసినాం, మీకు తెలుసు. ఈ విధంగా రహదారుల గురించి కృషి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు, గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు. వాళ్ళు ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టలేదు, ఒక రీజనల్ రింగ్ రోడ్ కట్టలేదు, ఏం కట్టలేదు. ప్రజలందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. అందుగురించే మేము ప్రజలకు తెలియజేస్తున్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసిండు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ దృష్టి తెలుసు. ఎవరికైతే ఇప్పుడు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారో వాళ్లకు పూర్తి వైద్య ఖర్చులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారే భరిస్తామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.